కరీంనగర్ అభివృద్ధిని కాంగ్రెస్ సర్కారే అడ్డుకుంటుందని మాజీ మేయర్ సునీల్ రావు విమర్శలు ఎక్కుపెట్టారు. పేదల సొంతింటి కలను నెరవేర్చడంలో మంత్రులు ఎవరికి వారు యమునా తీరే అన్నట్లు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ విషయంలో నగర నడిబొడ్డున ఒక్క ఇల్లు కూడా పంపిణీ జరగలేదని ఆరోపణలు గుప్పించారు. నగరంలో లబ్ధిదారులకు వెంటనే ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ జరగకపోతే భారతీయ జనతా పార్టీ కార్యాచరణ తీసుకుంటుందన్న సునీల్ రావుతో కరీంనగర్ ఐ న్యూస్ ప్రతినిధి ప్రశాంత్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను పేదవారికి ఇందిరమ్మ ఇళ్లను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఖచ్చితంగా సొంతింటి కళను మేము సాకారం చేస్తామని చెప్తా ఉన్నారు. కానీ కరీంనగర్లో మాత్రం పేదవాడికి మాత్రం నిలువ నీడలేని పరిస్థితి కనపడతా ఉంది. నిజంగా కాంగ్రెస్లో కుమ్ములాటల కాంగ్రెస్ పార్టీని అడిగితే మాత్రం ఖచ్చితంగా గత ప్రభుత్వము లేదంటే ఇప్పుడున్న ఎమ్మెల్యే పాపం అని వాళ్ళు చెప్తా ఉన్నారు. నిజంగా ఆ ఇద్దరి మధ్యలో జరుగుతున్న పరిణామాలతో ఒక సామాన్యుడు మాత్రం ఈ సొంతింటి కళను మాత్రం నెరవేర్చుకోలేని పరిస్థితి కనబడతా ఉంది. నిజంగా ఎవరి పాపం అసలు జరుగుతుంది ఏంటి కరీంనగర్లో? మనతో పాటు మాట్లాడడానికి మాజీ మేయర్ సునీల్ రావు గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి అసలు ఎవరి పాపం? ఒక పేదవాడు సొంతింటి కళ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కళలు కంటూ ఉంటారు. ఇట్లాంటి నేపథ్యంలో నగరంలో మాత్రం ఇంతవరకు ఒక్క ఇందిరమ్మ ఇళ్ళకు మాత్రం ప్రొసీడింగ్ రాలేని పరిస్థితి. ఎట్లా చూస్తారు అసలు? చాలా దురదృష్టం ఇది. కారణం ఏదైనా కానీ, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తాము, వాళ్ళు ఆల్రెడీ 1.5 year టర్మ్ అయిపోయింది, ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. ఇప్పటివరకు కరీంనగర్ నగరంలో దరఖాస్తులు ప్రజాపాలనలో ఇందిరమ్మ దరఖాస్తులు తీసుకున్నప్పుడు దాదాపుగా పాత 60 డివిజన్లు అంటే కలిసినటువంటి ఇప్పుడు 6 గ్రామాలు కాకుండా 60 డివిజన్ల నుంచే దాదాపు 42,000 దరఖాస్తులు పైచీలకు వచ్చినాయి ఇందిరమ్మకి. వాళ్ళందరినీ కూడా మభ్యపెట్టడానికి భ్రమ పెట్టడానికి ఇళ్లలోకి వెళ్ళి ఎంక్వైరీ చేసి వాళ్ళందరి లబ్ధిదారుల ఫొటోస్ తీసుకున్నారు. ఫోటో తీసేసరికి లబ్ధిదారులు ఏమనుకున్నా మాకు ఇల్లు వచ్చింది, ఇందిరమ్మ ఇల్లు వచ్చింది, ఈ ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడమే ఆలస్యం అన్న ఆలోచనలో వాళ్ళున్నారు పాపం. కానీ ఈ రోజు వరకు కూడా కరీంనగర్ నగరంలో ఒక్క లబ్ధిదారుని కూడా ఇందిరమ్మకు సంబంధించిన శాంక్షన్ ప్రొసీడింగ్ ఇవ్వడం జరగలేదు. ఇది పెద్ద కుట్ర. ఇది ఇందిరమ్మ ఇల్లు ఎవరికి ఇచ్చే ఆలోచన ప్రభుత్వానికి లేదు. చిత్తశుద్ధి లేనటువంటి ప్రభుత్వం. చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఇప్పటి వరకు కనీసం 40 ఫోటోలు తీసిన వాళ్ళందరికీ ప్రొసీడింగ్స్ అని ఇచ్చి దశల వారీగా ఇళ్ల నిర్మాణం చేసినా కనీసం ఇంటి శాంక్షన్ ప్రొసీడింగ్ కూడా ఇవ్వని పరిస్థితి ఉన్నదంటే ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క దివాలా కూడా రాజకీయం తప్పితే వేరేం లేని చెప్పి తెలియస్తా ఉన్నాను. సార్, అంటే ఒక స్మార్ట్ సిటీ కరీంనగర్ అనగానే స్మార్ట్ సిటీకి అత్యంత నిధులు మేము ప్రకటిస్తామనేది కూడా కేంద్రం చెప్పినప్పటికీ కూడా కేంద్రం నిధులు రాలేదనేది కూడా ప్రధానంగా కాంగ్రెస్ వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు. ఎట్లా చూస్తారు? నిజంగా నిధులు వస్తున్నాయా? స్మార్ట్ సిటీ ఎట్లా డెవలప్ అవుతుంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఎవరికి కాంగ్రెస్ వాళ్ళకు తెలిసి మాట్లాడుతారో తెలియక మాట్లాడుతారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది. స్మార్ట్ సిటీ అనేది 2023 డిసెంబర్కు ముందే దాదాపుగా నిధుల విడుదల జరిగింది. నిధులు ఖర్చు అయిపోయినాయి. ఓన్లీ 4 ప్రాజెక్టు తీసుకున్న స్మార్ట్ సిటీలో 47 ప్రాజెక్ట్స్ తీసుకున్నాము. 47 ప్రాజెక్ట్స్లలో దాదాపు 43 ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయిపోయినాయి. 3-4 ప్రాజెక్ట్స్ మాత్రమే 70% 80% పనులు జరిగి లాస్ట్ స్టేజ్లో ఉన్న ఒక లైబ్రరీ బిల్డింగ్ కావచ్చు, కాశ్మీర్ రైతు బజార్ కావచ్చు, కమాండ్ కంట్రోల్ సెంటర్ కావచ్చు, ఒకటి బాలసదన్ కావచ్చు, ఇవి తప్పితే అన్ని వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి. స్మార్ట్ సిటీలో ఇక నిధులు వచ్చేది లేదు, ఇక పని చేసేది లేదు. వాళ్ళకి ఎవరికైనా తెలియక అవగాహన లేక మాట్లాడితే మీరు చెప్పేది ఏం లేదు. ఉత్తర తెలంగాణలోనే కరీంనగర్కి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. ఒక బీజేపీ నుండి ఒక సెంట్రల్ మినిస్టర్ ఉన్నారు, మీ నాయకుడు. అంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో ఎట్లా ఉండబోతుంది? మరొక వైపు రానున్న ఖచ్చితంగా మేము 100 స్థానాలు గెలుస్తామనేది కూడా మీ అధినాయకులు కూడా చెప్తున్న సందర్భం ఎట్లా ఉండబోతుంది? కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మీద ఎప్పుడు ఎన్నిక వచ్చినా ఎన్నడూ జరిగినా ఎగిరేది కాషాయ జెండా, భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు జెండా. దానిలో ఎలాంటి అనుమానం లేదు. అన్ని పార్టీలు కూడా స్పష్టమైపోయింది. అది డిలిమిటేషన్లో బీజేపీకి అనుకూలంగా రావద్దు డివిజన్లు అని చెప్పేసి అని రకరకాల కుట్రలు చేసి ఎంఐఎంకు లబ్ధి చేకూరే విధంగా ఎంఐఎం గెలిస్తే మేము గెలిచినట్టే అనే భావనలో వాళ్ళు ఉన్నారు. టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. బీజేపీని డైరెక్ట్గా ఎదుర్కోలేరు కాబట్టి ఎంఐఎం తోటి సాక చూపుకుంటూ వాళ్ళకు 15-16 డివిజన్లు అనుకూలంగా చేసే ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్ళాం. ప్రజలు అన్ని విషయాలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలకు తెలుసు ఈరోజు కరీంనగర్లో డెవలప్మెంట్ జరగాలంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1 వచ్చేది లేదు. ఈ ఏడాదిన్నర కాలంగా ఒక 90 పైసల రూపాయలు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్కి రాలేదు. ఈరోజు ఎక్కడైనా నిధులు రావాలి, డెవలప్మెంట్ జరగాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలి. కాబట్టి బీజేపీని గెలిపించాలని ఒక కృతనిశ్చయితున్నారు. ఎప్పుడు వచ్చినా బీజేపీ గెలవడం ఖాయం. ఇది మొత్తానికి సునీల్ రావు గారు చెప్తా ఉన్నారు. నిజంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన అంశం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఇక్కడ ఉన్న లబ్ధిదారులందరికీ కూడా ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలనేది కూడా సునీల్ రావు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ ప్రేమ్ సాగర్తో ప్రశాంత్, ఐ న్యూస్, కరీంనగర్ నుండి.